నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా 2024-25 వార్షిక బడ్జెట్ 2.94 లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి స్వర్ణాంధ్ర విజన్ పై సంకల్పం సంక్షేమం అభివృద్ధి సమతూకంగా వార్షిక పద్దు బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు విద్యాశాఖకు 32,000 కోట్లు వైద్యానికి ఘనమైన కేటాయింపులు 43,402 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్ ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన టాటా గ్రూప్ 20 హోటళ్లు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం విశాఖలో టీసీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు 10 నెలల కాంగ్రెస్ పాలనతో తెలంగాణ కోల్పోయిందేమీ లేదన్న రేవంత్ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలే పోయాయంటూ వ్యంగ్యాస్త్రాలు వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ భూసేకరణలో తీవ్ర ఉద్రిక్తత కలెక్టర్ ఉన్నతాధికారులపై గ్రామస్తుల దాడి ప్రభుత్వ తీరుపై కేటీఆర్ విమర్శలు మణిపూర్లో భారీ ఎన్కౌంటర్ 11 మంది కుకీ మిలిటెంట్లను హతమార్చిన సిఆర్పీఎఫ్ బలగాలు తీవ్రవాదుల కాల్పుల్లో 2 జవాన్లకు గాయాలు సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం వెనువెంటనే బాధ్యతల స్వీకరణ తొలి రోజు 45 కేసులను ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి ప్రజల ఆశలు ఆకాంక్షలను గౌరవిస్తూ గత 5 ఏళ్లలో పోగుపడిన సమస్యలు సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన తొలి వార్షిక పద్దును తీసుకొచ్చింది. సంపద సృష్టించి రాష్ట్ర బంగారు భవితకు బాటలు వేయాలనే ధ్యేయంతో 2,94,000 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సంక్షేమం, విద్య, వైద్యం, నీటిపారుదల సహా కీలక రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 5 ఏళ్ల చేదు జ్ఞాపకాలను చెరిపివేసి వినాశనం నుంచి వికాసం వైపు బలంగా అడుగులు వేయాలనే సంకల్పాన్ని బడ్జెట్ ద్వారా బలంగా చాటింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఆర్థిక వనరుల పునరుజ్జీవనమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభ మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ తొలిసారి బడ్జెట్ను సభకు సమర్పించారు. రాష్ట్రాన్ని కాపాడాలన్న ప్రజల అపూర్వమైన తీర్పును ప్రతిబింబించేలా ప్రతిపాదనలు చేసినట్టు సభకు వివరించారు. గత 5 ఏళ్లలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టడం సహా దుర్వినియోగాన్ని సరిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు తీవ్ర స్థాయిలో ఆర్థిక వనరుల విధ్వంసం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు పారిశ్రామికవేత్తల్లో వచ్చిన భరోసాను ప్రతిఫలించేలా గతేడాది కంటే 1% ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం దిశగా సాగేలా 2,94,427 కోట్ల రూపాయల అంచనాలతో వార్షిక బడ్జెట్ ను సభ ముందుంచారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,917 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 32,712 కోట్లుగా వెల్లడించారు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్యలోటు 68,742 కోట్లుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలకు పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేశారు. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో అర్థశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు, అంబేద్కర్ వంటి మేధావుల వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ మంత్రి పయ్యావుల బడ్జెట్ సమర్పించారు. నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. మన రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ ఒక తొలిమెట్టు. తమ కుటుంబాలలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపదలు కలగాలని ప్రతి కుటుంబం కూడా కలలు కంటుంది. ఈ కలలు సాకారం అవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధిగమించగలమని విశ్వసిస్తున్నాం. స్వర్ణాంధ్రలో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి సరళమైన ప్రభుత్వం, ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడమే మా ప్రభుత్వ లక్ష్యం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ రాబడులు 2,02,173 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం ఇందులో కేంద్ర పన్నుల వాటాగా 50,391 కోట్లు, పన్ను ఆదాయం 1,09,872 కోట్లు, పన్నేతర ఆదాయం 10,576 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 30,333 కోట్లని బడ్జెట్ ప్రతిపాదనలో చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 24,498 కోట్ల రూపాయల రుణం తీర్చనున్నట్టు తెలిపింది. వార్షిక బడ్జెట్లో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చింది. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39,007 కోట్లు కేటాయించింది. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రతిపాదించారు. షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాల కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధికారతకు కట్టుబడి ఉన్నామని పయ్యావుల తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో 4,285 కోట్లు దక్కాయి. త్వరలోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. సంప్రదాయ వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లు కేటాయించింది. తల్లికి వందనం పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తామన్న ఆర్థిక మంత్రి వార్షిక పద్ధతిలో నైపుణ్యాభివృద్ధికి 1,215 కోట్లు కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు ప్రతిపాదించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అత్యంత ప్రాధాన్యత రంగమైన జలవనరుల శాఖకు బడ్జెట్లో 14,637 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, హంద్రీనీవా, సుజలా స్రవంతి, వెలిగొండ, వంశధార రెండో దశ ప్రాజెక్టులను వేగంగా చేపట్టనున్నట్లు తెలిపారు. జల వివాదాల పరిష్కారానికి ఆంధ్ర రాష్ట్ర వాటర్ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. అన్నపూర్ణగా ఏపీ పేరును శాశ్వతం చేసేందుకు వీలుగా జలవనరుల రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యతతో పనులు చేపట్టినట్లు మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రెండోసారి సవరించిన అంచనాలైన 55,548 కోట్లను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 6,020 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు 14,637 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల మధ్య జల సంబంధిత సమస్యల్ని పరిష్కరించేందుకు, కరువు నివారణకు, గృహ అవసరాలు, నీటిపారుదల, పారిశ్రామిక, ఆక్వా తదితర అవసరాలకు నీటిని అందించే లక్ష్యంతో సమగ్ర నీటి విధానం తెస్తున్నట్టు మంత్రి తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో పెద్దపీట వేశారు. రెండు శాఖలకు కలిపి 16,739 కోట్లు కేటాయించారు. గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడం సహా పేదరికం నుంచి బయటపడేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. స్వయం సహాయక సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు 9,554 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,127 కోట్లు ప్రతిపాదించారు. ఇంధన రంగానికి 8,207 కోట్లు కేటాయించారు. పర్యావరణ, అటవీ శాఖకు 687 కోట్లు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు 322 కోట్లు ప్రతిపాదించారు. గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా తయారైన పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమన్న ఆర్థిక మంత్రి పోలీసు శాఖకు 8,495 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా 43,402 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం వేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించేలా ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ను సమర్పించింది. 43,402 కోట్ల రూపాయల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖకు 8,564 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అన్నదాత సుఖీభవకు 4,500 కోట్లు, ఉద్యాన శాఖకు 3,469 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 188 కోట్లు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు కేటాయించారు.
కేటాయించినట్టు వెల్లడించారు. పంటల బీమాకు 1023 కోట్లు, పట్టు పరిశ్రమలకు 108 కోట్లు, వ్యవసాయ మార్కెటింగుకు 315 కోట్లు ప్రతిపాదించారు. సహకార శాఖకు 308 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 423 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సముచిత రీతిలో కేటాయింపులు చేశారు. ఎంజీరంగా వ్యవసాయ వర్సిటీకి 507 కోట్లు, ఉద్యాన వర్సిటీకి 102 కోట్లు, ఎస్వి పశు విశ్వవిద్యాలయానికి 172 కోట్లు కేటాయింపులు చేశారు. పశుసంవర్ధక శాఖకు 1096 కోట్లు, మత్స్యరంగ అభివృద్ధికి 521 కోట్లు కేటాయించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం 7241 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధి హామీ అనుసంధానానికి 5150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాయితీ విత్తనాలకు 240 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. ఇక నుంచి ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలి కొదిలేసిందన్న మంత్రి రైతులకు వడ్డీ లేని రుణాలివ్వటం సహా భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్షలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామన్న ఆయన గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రేపు బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఫలితంగా శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో 8 బిల్లులు సహా ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని బీఏసీలో నిర్ణయించారు. బిల్లులు చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూటల సమావేశాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సమావేశాలను సీరియస్గా తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. చీఫ్ విప్లను రేపు ఖరారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ జరగాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరారు. అటు అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులెవరూ హాజరు కాలేదు. జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవన్న సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, వారి ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం సంతృప్తినిస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్న ఆయన డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా తమను పట్టుకోవద్దంటూ దబాయిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటైనా నిర్మించిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారంటూ పరోక్షంగా కేసీఆర్పై విమర్శలు గుప్పించిన రేవంత్ తెలంగాణ ఏమీ కోల్పోలేదన్నారు. ఆ పెద్దాయన ఇంట్లోనే 4 ఉద్యోగాలు కోల్పోయారని సీఎం ఎద్దేవా చేశారు. దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం మెజారిటీ, మైనారిటీ ఇద్దరూ ప్రభుత్వానికి 2 కళ్ల లాంటి వారని చెప్పారు. దేశంలో 2 కుటుంబాలే ఉన్నాయని, ఒకటి మోదీ కుటుంబం, మరొకటి గాంధీ కుటుంబం అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ ఉందని, దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోందని సీఎం తెలిపారు. మైనార్టీలకు తమ పార్టీ 4% రిజర్వేషన్లు కల్పించిందని సీఎం చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందువులైనా ముస్లింలైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటి వాళ్ళు. మనిషి 2 కళ్ళను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఆ మనిషి చూపు కానీ, ఆ మనిషి భవిష్యత్తు కానీ బాగుంటుందని ఏ విధంగా భావిస్తుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిమ్స్ని 2 కళ్ళలాగా భావించి అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది.
వికారాబాద్ జిల్లా కొడంగల్లో కలెక్టర్ ఎంఆర్ఓ సహా ఇతర అధికారులపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఫార్మా సంస్థకు భూసేకరణ కోసం లగచెర్ల గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన అధికారులపై గ్రామస్తులు రాళ్లు కర్రలతో దాడి చేశారు. దాడిని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర వల్లే వారు తిరగబడ్డారని విపక్షాలు ఆరోపించాయి. సీఎం నిర్ణయాల వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని విమర్శించాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో ఓ ఫార్మా సంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ఫార్మా సంస్థకు భూములు ఇచ్చేది లేదంటూ కలెక్టర్, ఎంఆర్ఓ కార్లపై రైతులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఫార్మా సంస్థపై లగచెర్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు గ్రామ సభ ఏర్పాటు చేశారు. అయితే గ్రామ సభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచెర్లకు చర్చల కోసం వెళ్లారు. కలెక్టర్ గ్రామంలోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. రైతులను ఒప్పించేందుకు కలెక్టర్ ప్రయత్నించగా సహనం కోల్పోయిన రైతులు కలెక్టర్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి, ఎంఆర్ఓ కార్లపై రాళ్లు విసిరారు. ఊరంతా ఏకమై రాళ్లు, కర్రలతో కార్లను కొట్టడం సహా ఒక దశలో అధికారులపై చేయి చేసుకున్నారు. పరిస్థితిని గమనించి అక్కడి నుంచి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది అతి కష్టం మీద వెనుతిరిగారు. అధికారులపై రైతుల దాడి తెలంగాణలో పాలన, శాంతి భద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భూసేకరణ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి 10 చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే ఆలోచన వల్లే ఇంత అలజడి రేగిందన్నారు. సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న రేవంత్ రెడ్డి వైఖరితో ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. కలెక్టర్, తహసీల్దార్పై దాడులు సమంజసం కాదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పోరాటాలు చేసి ప్రశ్నించాలి తప్ప దాడులు మంచి పద్ధతి కాదన్నారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులపై దాడిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ఖండించింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అధికారులపై దాడికి నిరసనగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలపై రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా కింద చర్యలు చేపట్టాలన్నారు. పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సీసీఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల యజమానులు, ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కొనుగోళ్లు ప్రారంభించేందుకు జిన్నింగ్ మిల్లులు అంగీకారం తెలిపాయి. వెంటనే రైతులు తమకు దగ్గరలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని నేరుగా అమ్ముకోవచ్చునని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సీసీఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల యజమానుల నిరసనలు తెలిపిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలతో కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం నేతలతో అధికారులు చర్చలు జరిపారు. సీసీఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలను అధికారులు పరిష్కరించారు. ఫలితంగా తెలంగాణలో పత్తి మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద యథాతథంగా కొనుగోళ్లు జరుగుతాయంటూ మంత్రి తుమ్మల ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాల వల్ల పత్తిలో కొంత తేమ శాతం ఉండే అవకాశం ఉందన్న మంత్రి సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 హోటళ్లు, ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో భేటీ అయిన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం, టాటా గ్రూప్ పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 40,000 కోట్ల పెట్టుబడితో టాటా పవర్, సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటు ద్వారా 10,000 ఉద్యోగాల కల్పన సహా కొత్త ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించిన భేటీ తర్వాత సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అభివృద్ధికి రతన్ టాటా ఎంతో కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతోందని తేల్చి చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికత, ఏఐ వినియోగిస్తామని చెప్పారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు ఎక్స్లో వెల్లడించారు.
రానున్న రోజుల్లో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యమవుతుందని, తద్వారా వచ్చిన సంపదను పేదలకు పంచి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో చంద్రబాబు మేధోమథనం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్గా ఉందని, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందని పిలుపునిచ్చారు. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయన్నారు. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పనిచేశామని, నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన భూములు, నీరు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటికి తోడు అత్యుత్తమ పాలసీలు కూడా ప్రకటించామని సీఎం గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, షర్మిల, సునీత సహా పలువురిపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకర పోస్టులు చేసేవాడని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేతల కుటుంబాల్లోని మహిళల్నే టార్గెట్ చేసుకుని పోస్టులు పెట్టేవారని తెలిపారు. వారిపై పోస్టులు పెట్టాలని వీరికి కంటెంట్ ఇచ్చింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని చెప్పారు. రాఘవరెడ్డి సూచనల మేరకే వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టేవాడని, పోస్టులు ఎలా పెట్టాలో అవినాష్ చెబుతుంటే రాఘవరెడ్డి డైరీలో రాసుకున్నాడని తెలిపారు. ఈ కేసులో రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పాత్రపైన లోతుగా విచారణ చేస్తున్నామన్నారు. వర్రా రవీందర్ రెడ్డిని మార్కాపురంలో అరెస్టు చేసినట్లు చెప్పిన డీఐజీ, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. సభ్య సమాజం అసహించుకునేలా పోస్టులు ఉన్నాయన్న డీఐజీ, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. గిరిజన జాతుల మధ్య చెలరేగిన హింసతో రక్తమోడుతున్న మణిపూర్లో భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. జిరిబామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లను హతమయ్యారు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అసోం సరిహద్దులోని జిరిబామ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ముందుగా కుకీ మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు వారిపై ఎదురుదాడికి దిగారు. పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారు దాడికి పాల్పడ్డట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. స్టేషన్కు కిలోమీటర్ దూరంలోని ఓ గ్రామంలో ఇతర జాతులకు చెందిన వారి ఇళ్లను కుకీ మిలిటెంట్లు దగ్ధం చేశారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వచ్చే ఏడాది మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు సీజేఐగా కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టిన సీజేఐ 45 కేసులను ఆలకించారు. వీటిలో ఎక్కువ కేసులు వాణిజ్య వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి.